వివరాల్లోకి వెళ్తే కాళేశ్వరం కమిటీ ఇచ్చిన రిపోర్టు మొత్తం ట్రాష్ లాగా ఉంది అని మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. చరిత్రలో ఇలాంటి కమిషన్లు రాజకీయ వేధింపుల కోసం రిపోర్టులు ఇచ్చారు, కానీ అలాంటివి ఏవీ న్యాయస్థానంలో నిలబెడలేదు అని హరీష్ రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిటీ రిపోర్టుపై తెలంగాణ భవన్లో హరీష్ రావు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాళేశ్వరం కమిటీ రిపోర్టు అంతా బేస్లెస్, అది ఒక ట్రాష్ లాగా ఉంది. ప్రాజెక్టును రివ్యూ చేయడం ఒక సీఎం బాధ్యత. ప్రజలకు త్వరితగతిన నీళ్లు ఇవ్వడం అనేది బాధ్యతాయుతమైన ప్రభుత్వం చేసే పని అని అన్నారు. కానీ కేవలం ప్రతిపక్షం మీద ప్రతీకారం తీసుకునేటువంటి ఒక ప్రయత్నం. మా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలో ఆనాడు గొప్ప విజయాలు సాధించినాం. కేసీఆర్ గారు మొదటి సంవత్సరంలోనే ఎన్నో ఏళ్లుగా రైతులు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఒక్క సంవత్సరంలోనే విద్యుత్ సమస్య పరిష్కారం చేసి 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించిండు కేసీఆర్ గారు. మిషన్ కాకతీయతో మొదటి సంవత్సరంలోనే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది కేసీఆర్ గారు ప్రభుత్వం. అదేవిధంగా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు అనేక ప్రాజెక్టులు పూర్తి చేసినాం. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. మరి నువ్వేం చేసినవే? 2 ఏళ్ళైంది నీ గవర్నమెంట్ వచ్చి. ఒక్క చెరువు దవ్వినవా? ఒక్క చెక్ డ్యామ్ కట్టినవా? ఒక్క కాలువ దవ్వినవా? ఒక్క ఎకరానికన్నా నీళ్లు ఇచ్చినవా అని నేను అడుగుతా ఉన్నా. మీరు ఎంతసేపు కేసులు పెట్టుడు, కమిషన్లు వేసుడు తప్ప నువ్వు యాన్నన్ను ఒక రైతుకు ఒక్క ఎకరానికి నీ 2 ఏళ్ల పాలనలో నీళ్లు ఇచ్చినవా అని నేను అడుగుతా ఉన్నా. చేసినావు 2 ఏళ్లలో ఏమైనా చేసినావు అంటే ఢిల్లీకి కమిషన్ల నేను ఇప్పుడు ఈరోజు చెప్తా ఉన్నా, డెఫినెట్గా కేసీఆర్ గారు కూడా రేపు చరిత్ర పుటల్లో తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాడు. ముమ్మాటికి కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయినే. తెలంగాణ భవిష్యత్తుకు ఒక గుండెకాయ లాంటిది కాళేశ్వరం.